బట్టలు వేసినప్పుడు కాటన్ క్లాత్ అయితే కనుక 8 పేర్స్ వేసుకోవచ్చు. మిక్స్డ్ క్లాత్ వేస్తే కనుక ఒక 5 పేర్స్ అలా వేసుకోండి. 5 లేదా 6 అంటే ఒక 2 పేర్స్ తగ్గించి చేసుకోవడం బెటర్. పేర్స్ మీన్స్ జతలండి. జతలు అంటే 2 జతలు, ఒక 5 జతలు 6 జతలు 10 బట్టలు వేసుకోవాలి. 10 బట్టలు వేసుకోవాలి. 10 డ్రెస్సెస్. ఓకే. బట్టలు వేసినప్పుడు పాకెట్ లో చెక్ చేయండి మేడం, కాయిన్స్ అండ్ డస్ట్ ఉందని చూసుకోవాలి. క్లాత్ ఎప్పుడు ఈ రింగ్ నుంచి లోపలికే ఉండాలి తప్ప ఈ లబ్బర్ మీద రాకూడదు. బట్టలు వేసినప్పుడు పేర్స్ లెక్క తెలియదు, ఒకటి పెద్దవి ఉంటాయి ఒకటి చిన్నవి ఉంటాయి. పేర్స్ లెక్క తెలియకపోతే కనుక ఇది 4 వంతులు తప్ప అనుకోండి, 3 వంతుల వరకే క్లాత్ వేసి 1 వంతు గ్యాప్ ఉండాలి. గ్యాప్ ఉంటే మీకు క్లాత్ అనేది పిల్టీ పడుతుంది, వాష్ బాగుతుంది అండి. బట్టలు వేసిన తర్వాత మీరు బట్టలు చేస్తారు కదా మేడం, తీసినప్పుడు ఇది క్లాత్ తో క్లీన్ చేసుకోవాలి ఇక్కడ ఈ లోపల. సో బట్టలు వేసిన తర్వాత డోర్ క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఒక కప్పు డిటర్జెంట్ వేసుకోవాలి మేడం, 45 ml. ఇక్కడ వచ్చి కంఫర్ట్ గానీ డెటాల్ కానీ సెంటర్. డిటర్జెంట్ ఎక్కడైనా వేసుకోవచ్చు, ఎక్కడైనా వేసుకోవచ్చు. ఇది ఎప్పుడైనా క్లీన్ చేయాలంటే బటన్ నొక్కితే బయటకు వస్తుంది, టూత్ బ్రష్ తో క్లీన్ చేసుకోవచ్చు. సో బట్టలు వేసారు, డిటర్జెంట్ వేసారు, కంఫర్ట్ వేసారు. నెక్స్ట్ స్విచ్ ఆన్ చేసుకుంటారు. స్విచ్ ఆన్ చేసిన తర్వాత మనకు ట్యాప్ అనేది 24 hours ఆన్ లో ఉంటుంది. స్విచ్ ఆన్ చేసిన తర్వాత మీరు ఏ క్లాత్ అయితే వేసారో ఆ క్లాత్ ని బట్టి ఫంక్షన్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ బ్లాక్ కలర్ మార్కింగ్ ఉంది కదా మేడం, ఇది క్లాక్ వైజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, యాంటీ క్లాక్ వైజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే ఎటైనా రొటేట్ చేసుకోవచ్చు. మీరు ఓన్లీ కాటన్ ఐటమ్ ఒకటే వేస్తే కాటన్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో 1 hour టైం పడుతుంది, 1400 RPM తో రొటేషన్ అవుతుంది మేడం. 40 degrees హాట్ వాటర్ తో వాష్ చేస్తుంది. సెకండ్ స్టెప్ తీసుకుంటే ఇది కాటనే, ఇదంతా ఒకటే కాటన్, కానీ ఈ కాటన్ లో 3 hours పడుతుంది. 60 degrees హాట్ వాటర్ తో వాష్ చేస్తుంది అనమాట. ఇక్కడ 60 degrees హాట్ వాటర్ ఫిక్స్డ్, మనం తగ్గించడానికి ఉండదు హాట్ వాటర్ అనేది. సెకండ్ స్టెప్ తీసుకుంటే సింథటిక్స్ అంటే ఓన్లీ టీ షర్ట్లు ఒకటే వేస్తారంటే సింథటిక్ సెలెక్ట్ చేసుకోండి. మిక్స్ లోడ్ అంటే అన్ని రకాల క్లాస్ చేసుకోవచ్చు, మాక్సిమం మిక్స్ లోడ్ ఉంటుంది. ఎంత టైం పడుతుంది? 45 minutes. ఓకే. అది ఎన్ని జతలు మిక్సింగ్ అయితే? ఒక 5-6 జతలు వేసుకోవచ్చు, అంటే 10 బట్టలు. కాకపోతే ఇందులో ఏంటంటే 45 minutes వస్తుంది కదా, అది తగ్గుతూ వస్తుంది. వచ్చిన తర్వాత ఒకవేళ మురికి వదలకపోతే ఒక పావు గంట మళ్ళీ పెంచుకుంటది. డిలికేట్ అంటే సిల్క్ సీరల్ అండి. వూల్ అంటే స్వెటర్స్ ఉంటాయి కదా మనం, వూల్ ఐటమ్స్ వేసుకోవచ్చు. డీస్కేలర్ అంటే మిషన్ క్లీన్ చేసుకునే లిక్విడ్ ఉంటుంది, అది 3 months ఒకసారి డిటర్జెంట్ వేసి ప్లేస్ లో యాడ్ చేసుకుని డీస్కేలర్ ఆప్షన్ పెట్టి స్టార్ట్ చేస్తే లోపల మిషన్ అంతా క్లీన్ చేస్తుంది. ఇది ఎంటీ మిషన్, బట్టలు లేకుండా చేసుకోవాలి. 3 months ఒకసారి చేయాలి మేడం. ఉంటుంది మేడం, డ్రమ్ క్లీన్ లిక్విడ్ ఉంటుంది, తీసుకొస్తాను. కంపల్సరీ బాష్ దే ఉంటుంది, బాష్ దే వేసుకోవాలి. వేరేది యూజ్ చేయొద్దు, బయట ప్రొడక్ట్స్ ఏమి యూజ్ చేయొద్దు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేటికి స్పిన్ అండ్ డ్రైన్ ఉంది కదా, మీరు ఏమైనా బయట ఉతుకుని చేత్తో ఉతికి ఉంటాయి కదా, ఓన్లీ పిండుకోవాలనుకుంటే ఆ తడబట్టలు మిషన్ లో వేసి స్పిన్ సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ చేయండి. 10 minutes పడుతుంది, ఓన్లీ పిండేసి ఇస్తుంది అండి. లేదు నేను బయట ఉతికేస్తాను, ఇందులో జాడించి ఆరబెట్టాలంటే కనుక రిన్స్ జాడించి పిండుతుంది. ఓన్లీ షర్ట్స్ ఒకటే వేస్తానంటే షర్ట్స్ మేడం. స్పోర్ట్స్ వేర్ అంటే గేమ్స్ కి సంబంధించినవి. డార్క్ ఐటమ్స్ అంటే జీన్స్ ఐటమ్స్ వస్తాయి మేడం. జీన్స్ అయితే నేర్చు ఒక 5-10 వేయచ్చు. జీన్స్ అయితే ఒక 4 జతలు వేసుకోవచ్చు, అంటే 8 పీసులు వేయచ్చు. బల్క్ వెయిట్ సరిపోతుంది. వెయిట్ ఎక్కడ చూపెడుతుంది ఇక్కడ మనకి? వెయిట్ అంటే ఇంత వేసుకోమని చెప్తారు తప్ప ఇంత వేసారని చూపిస్తా. నెక్స్ట్ వచ్చి యాంటీ బ్యాక్టీరియా అంటే కనుక పేషెంట్ కి సంబంధించినవి మేడం. క్లిక్ అంటే తొందరగా ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళి వచ్చి తీసేస్తారు కదా, అలాంటి బట్టలు 1 జత 2 జతలు ఉంటే క్లిక్ లో వచ్చేసుకోవచ్చు. ఇది 15 నిమిషాల్లో మీకు ఉతికేసి జాడించి పిండేస్తుంది మేడం. ఒకవేళ 30 minutes కూడా ఇచ్చారు, 30 minutes కావాలంటే కనుక ఈ స్పీడ్ ఇప్పుడు 30 minutes ఉంది కదా మేడం, ఈ స్పీడ్ ఆఫ్ చేస్తే 30 minutes వస్తుందండి. సో తర్వాత 30 పెట్టుకోవచ్చు. 15 or 30 2 జతలు మాత్రం. అది 30 minutes లో అయితే ఒక 4 pairs అలా వేసుకోవచ్చు మేడం. ఇది వచ్చి ఆఫ్ అండి. ఇందులో మీరు ఎక్కువగా వాడేది మిక్స్ లోనే ఉంటుంది. ఇందులో ఏ ఫంక్షన్ సెలెక్ట్ చేసుకున్నా గానీ ఈ కామన్ మేడం, అడిషనల్ ప్రోగ్రామ్స్ అనమాట. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి డిఫాల్ట్ గా టైం వస్తుంది, కానీ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మళ్ళీ టైం పెరిగింది. ఇక్కడ యాంటీ స్టేన్స్ అని ఉన్నాయి కదా మేడం, అంటే మరకలు. అదేనా బురద మరకలు ఉంటే కనుక ఇది సెలెక్ట్ చేసుకోండి. స్వెట్ అంటే చెమటలు పట్టి ఎక్కువ సెలెక్ట్ చేసుకోండి. ఆయిల్ మరకలు మేడం. సో మరకలు ఉంటే దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేయండి, లేదంటే ఇది ఆఫ్ లోనే ఉంటది. నెక్స్ట్ హార్డ్ వాటర్ మామూలుగా మిక్స్ లోడ్ లో ఉంటుంది, ఆప్షన్ పెట్టుకోవచ్చా? మిక్స్ లోడ్ అనే కదా, ఏ ఫంక్షన్ కానీ ఇది కామన్ ఎక్స్ట్రా ఫీచర్స్ మీరు కావాలంటేనే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి కూడా టైం మారుతుంది. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నారు అనుకో 45 ఉండేది 2 hours 31 minutes పట్టింది. దాన్ని బట్టి టైం చేంజ్ అవుతుంది. మీరు పెట్టే ప్రోగ్రామ్స్ అనే బట్టి టైం చేంజ్ అవుతుంది. ఏ బట్టలు ఏ మర్చిపోవాలని ఇక్కడ చూపెట్టాలి మనం. సెలెక్ట్ చేసుకుంటే ఆ మరకలను బట్టి అది ఇది ఆయిల్ మరకలు అన్నారు.
ఇది అది మట్టి మరకలు ఎక్కువ ఉంటాయి కదా, అదేమో టీ మరకలు, ఇది చెమట మాత్రం చూసుకో. సో ఇది మీరు కావాలంటే సెలెక్ట్ చేయండి మేడం, నాకు ఆఫ్ లో ఉంటది. హాట్ వాటర్ వచ్చి ప్రతి ఫంక్షన్ 40 కామన్ మేడం. నాకు హాట్ వాటర్ వద్దని కూడా తగ్గించుకోవచ్చు, 30 degrees 20 నార్మల్ వాటర్. ఇది నార్మల్ వాటర్ మేడం. ఒకవేళ ఇంకా హాట్ వాటర్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, 60 degrees 60 నుంచి 40. సో కాటన్ లో అయితే 90 వస్తుంది, ఇందులో 60తో లాస్ట్ అండి. స్పిన్ స్పీడ్ అని ఉంది కదా, ఇది 1400 RPM మేడం. మిషన్ వచ్చి 1000 RPM లో రొటేషన్ అవుతుంది. మనం సెలెక్ట్ చేసుకున్న ఫంక్షన్ బట్టి ఇది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఈ ప్రోగ్రామ్ ఉందంటే 1400 ఉంది. అదే మిక్స్ లోడ్కి వెళ్తే 1000 ఉంది, డిలికేట్కి వెళ్తే 600 ఉంది. అంటే మనం పెట్టుకునే ప్రోగ్రామ్ బట్టి RPM అనేది సెలెక్ట్ అవుతుంది. ఒకవేళ నాకు RPM 1000 వద్దనుకుంటే తగ్గించుకోవచ్చు, 800 600 400. దానివల్ల ఏంటి అంటే డ్రై ఎక్కువ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకు తడి లేకుండా వస్తుంది, కానీ ఏమవుతుందంటే నలిగిపోతాయి. దానికి ఆప్షన్ ఇక్కడ మనకి ఇచ్చాడా, ఇక్కడ ఇచ్చేస్తారు యాంటీ వ్రింకిల్ అని. ఇప్పుడు నేను ఇక్కడ 1400 RPM పెట్టాను. ఇప్పుడు యాంటీ వ్రింకిల్ ఆన్ చేసుకున్నాం కదా, 600కి వచ్చేస్తుంది. అంటే ఇంకా డ్రై తక్కువ అవుతుంది, ముడతలు పడదు. అదే ఆప్షన్ అంతే. ఇక్కడ మనం తగ్గిస్తాం, అడిషనల్ గా ఒక ప్రోగ్రామ్ ఇచ్చాము. ఫ్రీ ట్రీట్మెంట్ అని ఉంది కదా మేడం. ఇప్పుడు యాక్చువల్ గా వచ్చేటికి మిక్స్ లోడ్ 45 minutes ఉంది. ఇక్కడ నాకు ఏంటంటే ఇక్కడ సింబల్ వచ్చింది చూసారా, నానబెట్టాలనుకుంటున్నాం బట్టలు అనుకుంటే కనుక అది సెలెక్ట్ చేసుకుంటే ఒక 1 hour అందులో నానబెడుతుంది అనమాట. నానబెట్టి వాష్ చేస్తుంది, నానబెట్టి ప్రోగ్రామ్ ఆటోమేటిక్ సెలెక్ట్ చేసుకుంటుంది. అది సోకింగ్ అనమాట, నానబెడుతుంది. కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. యాంటీ ట్యాంగిల్ అని ఉంది కదా, యాంటీ ట్యాంగిల్ అంటే వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. ప్లస్ అని ఉందా బౌల్లో, వాటర్ ఎక్కువ తీసుకుంటుంది, చీరలు ఇవి చుట్టుకోకుండా ఉంటాయి. యాంటీ ట్యాంగిల్ అంటే. యాంటీ వ్రింకిల్ అంటే ఆల్రెడీ చెప్పాను, RPM డౌన్ అవుతుంది, ముడతలు పడకుండా ఉంటాయి. రెడీ అని ఉంది కదా మేడం, రెడీ అంటే సపోజ్ మీరు ఏమైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారనుకోండి, ఇక్కడ టైం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే నేను ఈ టైంకి వస్తాను అనుకుంటే ఇప్పుడు 4H అంటే 4 hours. ఇప్పుడు ఈ క్షణం నుంచి స్టార్ట్ చేస్తే 4 hours తర్వాత రన్ అవుతుంది. అలా 24 hours ఉంటుంది సార్. సో మీరు కావాలంటే టైం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి స్టార్ట్ బటన్ మేడం. సో ఇక్కడ మీకు బ్లింక్ అవుతుంది కదా, బ్లింక్ అవుతుంది అంటే స్టార్ట్ అవ్వలేదని అర్థం. మనకి ఇవి ఏమి వద్దనుకుంటే ఇలా రొటేట్ చేస్తే రీసెట్ అయిపోద్ది. సో ఇది స్టార్ట్ బటన్. ఒకసారి స్టార్ట్ చేస్తే ఇది కాన్స్టెంట్ గా ఉంటుంది, ఇది డోర్ లాక్ అయిందని అర్థం. సో ఈ సింబల్ ఏమో వాష్ అవుతుంది అని అర్థం. ఇదే ప్లేస్ లో ఇలా ఈ సింబల్ వచ్చింది అనుకో జాడిస్తుంది అని అర్థం. ఈ సింబల్ వస్తే డ్రై అవుతుంది అని అర్థం. ఇక్కడ మీకు సింబల్ చేంజ్ అవుతాయి. ఇందులో చైల్డ్ లాక్ ఒకటి ఉంటుంది, ఏమైనా పిల్లలు ఏమైనా ఉంటే కనుక యాంటీ వ్రింకిల్ రెడీ. 2 buttons లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే 3 seconds లో లాక్ అవుతుంది. ఇంకా బటన్స్ అనేవి పనిచేయదు, రొటేటర్ కూడా పనిచేయదు. అండ్ అదే లాక్ ఆన్ అయిపోవాలంటే మళ్ళీ అన్లాక్ అవ్వాలంటేనా మళ్ళీ 2 buttons సేమ్ ప్రాసెస్. అదే ఒకసారి చెప్పండి. ఇంక ఈ 2 buttons చైల్డ్ లాక్, ఈ 2 buttons ప్రెస్ చేసి పట్టుకుంటే లాక్ అయిపోతుంది. ఇప్పుడు లాక్ అయింది కదా, మీరు వెళ్ళిపోయారు, 45 minutes అయిపోయినాయి, ఎండ్ అని వచ్చేసింది. ఎండ్ అని వచ్చినా గానీ లాక్ ఎలాగా ఉంటది, డోర్ ఓపెన్ అవ్వదు. మళ్ళీ అన్లాక్ చేస్తే అది ఆగిపోయినా గానీ అన్లాక్ చేస్తేనే మీకు డోర్ ఓపెన్ అవుతుంది. అంటే పిల్లలు గట్ట లాక్కుండా.